అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. అరే వదిలేయండిరా నాయన, వాళ్ళ అక్కా చెల్లెలు ఏదో ఒక తప్పు చేసిర్రు. తప్పు చేసినాక అందరు వీడియోలు చేసిర్రు, న్యూస్ ఛానల్ వేసిర్రు, అన్నిట్లో వేసిర్రు. ఆమె తప్పు తెలుస్తుంది. అయినా కూడా ఈ ట్రోలింగ్స్ అనేవి, మీమ్స్ అనేటివి, న్యూస్ ఛానల్ కూడా చాలామంది ఆగుతారు. ఎందుకు ఇంతమంది వాళ్ళ మీద ఇంత పగబెట్టి చేస్తారో అర్థమైతలేదు నిజంగా. ఎందుకంటే నేను కూడా ఒక వీడియో చేసిన, ఓకే ట్రెండింగ్ అవుతుంది వాళ్ళ గురించి కాబట్టి ఒక వీడియో చేసినాం, అంతవరకే. వాళ్ళ మీద మరి ఒక్కొక్కరు పాపం వాళ్ళ చెల్లె ఏడుస్తూ ఏంటంటే ఒక్కొక్క ఆమె 15 వీడియోలు చేసిందంట, ఇంకొకరు 10 వీడియోలు చేసారు అంట. ఒక్కొక్కరు ట్రోలింగ్, మీమ్స్, దాని మీద అయితే పాట కూడా చేసారు. ఆఖరికి ఒకసారి యూట్యూబ్లో పోయి చూడండి, అలాగే చిట్టి పిక్కిస్ మీద పాట కూడా వచ్చేసింది. అంటే ఇంత ట్రెండింగ్, ఇంత ట్రోల్, ఇంత మీమ్, ఇంత ఇది చేస్తారు వాళ్ళని. అంటే ఎందుకు ఇంత అవసరం? ఏమొస్తుంది మీకు అంత చేస్తే? అంటే వాళ్ళని అంత డౌన్ఫాల్ చేస్తే మీకేమొస్తుంది? ఒక ఎంజాయ్మెంటా? అసలు ఏంది ఈ సైకోత్వం ఏందో అర్థమైతలేదు నాకు. ఆమె ఇప్పుడు బెడ్ మీద ఒక సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు నిజంగా అందరూ కొంచెం ఆపేసి కొంచెం ఆమెకు సపోర్ట్ చేయండి. కొంతమంది సపోర్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు కూడా కోలుకుంటారు. ఓకే తప్పు చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఎవరు తప్పు చేయరు? ఇప్పుడు తప్పు జరిగింది, ఆమె తిట్టడం తప్పు. ఒక్కరిని తిట్టడం కాకుండా మల్టిపుల్ ఉన్నారు. కాబట్టి ఆమె చేసింది 100%. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఒక బిజినెస్ నడుపుతున్నప్పుడు కస్టమర్తో బిహేవ్ చేసే విధానం కొంచెం బాగుండాలి. ఓకే కస్టమర్స్ ఎందుకంటే కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. సో ఎందుకంటే ప్రోడక్ట్ బాగున్నప్పుడు లేకపోతే కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు కొంతమంది సీరియస్ అవుతారు, కొంతమంది ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ వీళ్ళు కంట్రోల్గా ఉండి వాళ్ళకు నచ్చ చెప్పి అంటే ఏదైనా చేయాల్సిందే, అట్లా చేసి ఉంటే బాగుండే. కానీ ఈమె ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి రియాక్ట్ అయిపోయి వాళ్ళని ఇష్టం వచ్చిన బూతులు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం వల్ల సిచ్యువేషన్ ఈడదాకా వచ్చింది. ఇప్పుడు వాళ్ళే ఫేస్ చేస్తారు. వాళ్ళ అన్న మాటలకు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళే ఫేస్ చేస్తారు. కాబట్టి అయిపోయింది, ఇక్కడికి వదిలేయండి, ఇంకా అయిపోయింది. అరే ఎటు చూసినా ట్విట్టర్ ఓపెన్ చేసినా అలాగే చిట్టి పికిల్స్, యూట్యూబ్ ఓపెన్ చేసినా అలాగే చిట్టి పికిల్స్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అలాగే చిట్టి పికిల్స్, చిట్టి ఏం అలాగే చిట్టి పికిల్స్ ఏందో ఏం అర్థమవుతుంది. అట్లా అయిపోయింది మొత్తం ప్రతి దాని మీద ట్రెండ్ చేసి పడేసారు. మీమ్స్ దాని మీద వీడియోలు వచ్చేసినాయి. పెళ్లి చేసుకోవాలంటే నీకు అలాగే చిట్టి పికిల్స్ కొనే స్తోమత ఉందా అని మళ్ళీ దాని మీద యాడ్స్ కూడా క్రియేట్ చేస్తారు. ఎందుకు ఇంతగరం? ఏదో జరిగింది, ఓకే మీరు అందరూ కొంచెం ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక మగాడికి అట్లా తిడితే ఎవరన్నా ఫీల్ అవుతారో, దాని మీద ట్రెండ్ అయింది, మొత్తం అయిపోయింది పరిస్థితి. దాన్ని ఇది చేయడం, లాగ్ చేయడం, ఇక వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్స్, ముందే తండ్రి లేడు, తర్వాత వాళ్ళ మదర్ సిచ్యువేషన్ కూడా బాగుండదు ఈ టైంలో. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ముగ్గురు కష్టపడుతారు, ముగ్గురు ఏదో సమాజంలో కష్టపడుతారు. కాబట్టి మీరు సపోర్ట్ చేయకపోయినా డిస్కరేజ్ చేయకండి, అంతే కోరుకునేది, ఇంకేం లేదు. తప్పు చేశారు కాబట్టి ఆ శిక్ష అయితే పడ్డది, ఇప్పుడు 100% పడిపోయింది. తప్పు చేయలేదని కాదు, తప్పు చేశారు, దానికి శిక్ష పడ్డది. కాబట్టి ఇక్కడ ఆపేస్తే బెటర్ అనేసి ఆ ఒక వీసీ మీడియా ఉద్దేశం. ఇక మీద ఎటువంటి మామూలుగా ఆ ముగ్గురు ఆడపిల్లలకు కూడా చెప్తున్నా, అలాగే చిట్టి పికిల్స్, ఆమె రమ్య, తర్వాత ఇంకెవరో ఒక ఆమె ఉంది, తెలుసుకోండి ఫస్ట్ బయట సమాజంలో ఏంది ఎట్లున్నారు అని. ఇప్పుడు తెలిసింది మీకు, ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది. అంటే ఒక్క చిన్న మిస్టేక్ దొరికినా సమాజం మిమ్మల్ని ఇట్లా ఏరుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచిగా సక్సెస్ అవుతుంది, మంచిగా పచ్చళ్ళు పెట్టి, అరే నిజంగా చెప్తున్నా, నేనే రీల్స్ చూస్తుంటే మీ రీల్స్ వస్తుండే. అటువంటిది ఇప్పుడు మీ గురించి మొత్తం ట్రెండ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా బయట నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. పాజిటివ్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పడుతుందేమో, కానీ నెగిటివ్ స్ప్రెడ్ అవ్వడానికి 1 మినిట్ చాలు. కాబట్టి ఎవరైనా ఏదైనా రాంగ్ కానీ ఏదైనా తప్పుడు మాట మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి చేయండి. బయట సమాజం ఉంది, ఏంటి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే మీ సిస్టర్ లైఫ్ స్పాయిల్ అయినట్టే. కాబట్టి ఎందుకంటే ఒక మచ్చ పడిపోయింది ఆమెకు, ఇది ఒక మచ్చ అనేది చాలా గట్టిగా పడిపోయింది. ఈ సిచ్యువేషన్ అనేది ఆమె లైఫ్ లాంగ్, ఆమెకి ఎంత హ్యాపీనెస్ వచ్చినా లైఫ్ లాంగ్ ఈ సిచ్యువేషన్ అనేది ఆమెకు పోదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇంకెవరికి రావద్దు అనేసి కోరుకుంటాం. కాబట్టి మీరు కూడా ఏ బిజినెస్ అయినా చేయండి, కూల్గా ఉండి చేయండి. ఎందుకంటే ప్రోడక్ట్ మంచిగా లేకపోతే వాళ్ళు కస్టమర్స్ మాట్లాడతారు. ఇప్పుడు బయట సమాజం గురించి తెలిసిందే, కొన్ని మాట్లాడుతుంటే వినిపించుకోకుండానే పోవాలి, తప్పదు. ఓకే నిజంగా ప్రోడక్ట్ బాగాలేదు అంటే మీరు దాని గురించి రెస్పాండ్ అవ్వండి. లేదు కొంతమంది ఉట్టుట్టిగా ఇచ్చేస్తారంటే వాళ్ళని అవాయిడ్ చేయండి, బ్లాక్ చేయండి. అంతేగాని మీరు రియాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంత ఫేస్ చేయడానికి కారణం. కాబట్టి ఇప్పుడైనా మీరందరూ మారండి, ప్రజలు కూడా మారాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నా, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.